ఎవడైనా ఈ ప్రాంతం పట్ల ప్రేమ, ఈ ప్రాంత అస్తిత్వాన్ని ప్రేమించేటువంటి వాడు, ఈ ప్రాంత ప్రజల సాంస్కృతిక జీవనాన్ని సరైనటువంటి రీతిలో పెట్టాడు, ఈ ప్రాంత ప్రజల్ని గౌరవించేవాడు, ఈ ప్రాంత ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించేటోడు వాడు ఎవడన్నా కానీ తెలంగాణ రైట్. కానీ నువ్వు ఏం చేస్తున్నావు ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని? ఇప్పుడు మోదీ ఏమో ఈ విభజనే తప్పని ఆయన అంటాడు, ఈయన ఈ విభజన సరిగ్గా జరగలేదని ఈయన అంటాడు. విభజన చక్కగా జరగలేదన్నోనికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? ఇప్పుడు విభజన కావాలని, ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్రస్తావన ఎందుకు కావాలని మోదీ గారు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి, చంద్రబాబు నాయుడు ఇంటికి ఎట్లయినా చేసి ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మీకు తోడు ఉండాలి, అవసరమైతే రేవంత్ రెడ్డి కూడా మెల్లంగా మనకు చేస్తాడు, మీరేం ఫికర్ పెట్టుకోకండి, ఎక్కడి నుంచి బీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా చేయాలని చేసేటువంటి కుట్రలో భాగంగానే మళ్ళీ విద్వేషాలు రగిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఈ విద్వేషాలు రగిలించి మళ్ళీ ఒక పోలరైజేషన్ చేసి ఇక్కడ ఈ అస్తిత్వం మీద దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకుంటే అట్లా మాట్లాడతారు. ఎవరైనా ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి నాకు ఆంధ్రలోనే దిక్కు లేదంటుండు, మళ్ళీ దిక్కులేని దగ్గర నువ్వు ఆడపోయి చూసుకోవాలి, ఏడ పైసలు వారేసుకున్నావు ఆడేరుకోవాలి, కానీ పైసలు ఆడవడగొట్టుకుంటాడట, వచ్చి హైదరాబాద్లో ఏరుకుంటాడట.